ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే విశ్వవిద్యాలయాలన్నీ నాశనం అయిపోయినాయి జగన్ హయాంలో. ఖచ్చితంగా విశ్వవిద్యాలయాలలో రాజకీయ జోక్యాలన్నటువంటిది గత 10 ఏళ్ల నుంచి లేదా గత 10 ఏళ్ళు అనుకోవాలి, రాష్ట్ర విభజన అప్పటి నుంచి, విభజనకు ముందు నుంచినే ప్రారంభమైంది. అప్పుడు ఉద్యమాల పేరుతో ప్రారంభమైంది, సమైక్యాంధ్ర ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాల పేరుతో విద్యార్థులలోకి రాజకీయ నాయకులు ప్రవేశించడం ప్రారంభించి, అంతకుముందు చక్కగా ఆవిడ చదువుకునేవాడు అయితే గీతే స్టూడెంట్ యూనియన్ పాలిటిక్స్ ఉండేది. కానీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ వైపుకి యూనివర్సిటీలు మార్చినటువంటిది మాత్రం రాష్ట్ర విభజన ఉద్యమాలు, అటు ఇటు అక్కడి నుంచి ప్రారంభమై ఆ తర్వాత రూటు మారిపోయి వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే తాజాగా వీటిల్లో కూడా కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం జరిగింది, నాశనం చేసేసారు, ఆ యూనివర్సిటీ రెప్యుటేషన్ పోయింది, దాంట్లో ఎవడో పట్టించుకోవట్లేదు అన్నట్టు. ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే విద్యా బోధన మారింది అంటలో అతిశయోక్తి లేదు, చెడిపోయింది అన్నటువంటి దాంట్లో అతిశయోక్తి లేదు. కాకపోతే అంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారామీటర్స్ పరంగా చూస్తే మాత్రం ఉత్తమ వర్సిటీల జాబితాలో మొదటి స్థానం ఐఐఎన్సి బెంగళూరు వస్తే, వరుసగా 6వసారి ఐఐటి మద్రాస్ మేటిగా నిలబడితే, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో అటు తెలంగాణలో ఉస్మానియా, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 6-7 స్థానాల్లో నిలవడం అనేటటువంటిది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మిగతా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఇష్యూ పక్కన పెడితే ఈ అంశంలో మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ శాంతం నాశనం చేసేసాడు జగన్ అన్నటువంటి ఆరోపణ మధ్యన ఇదొక్కటి కాస్త పాజిటివ్. మిగతా యూనివర్సిటీల ర్యాంకింగ్స్ వీటి గురించి చూస్తే అవన్నీ చెడుగానే ఉన్నాయి, గతంతో పోల్చుకుంటే బాగా తక్కువగానే ఉన్నాయి. ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకంటే మొన్నటిదాకా కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ మార్పు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్.